ఇతిహాసంలో కనపడుతుంది, మహాభారతం అనే ఇతిహాసంలో. కానీ లలితా సహస్రనామం ఎవరు బోధించారు, ఎవరికి బోధించారు, ఎలా బోధించారు అని అంటే ఇది బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుడికి హయగ్రీవుడు స్వయంగా బోధించినటువంటి సారభూతమైనటువంటి తత్వమే లలితా రహస్య సహస్రనామం. ఇది స్వయంగా హయగ్రీవుడు బోధించాడు. అసలు ఎందుకు బోధించాడు, ఎలా బోధించాడు, అసలు ఎందువల్ల ఈ లలితా రహస్యాన్ని బోధించవలసి వచ్చింది, ఇవన్నీ అంశాలన్నీ మీకు నేను చెప్తాను. కాబట్టి కేవలం ఏదో మనం పారాయణం చేశాం, లేదు ఇంకొక అడుగు ముందుకేసి అమ్మవారి యొక్క చిన్న ఫోటోనో ప్రతిమనో పెట్టుకుని కొద్దిగా ఒక 50 గ్రాములు కుంకుమ పెట్టుకుని బాగా ఆలోచించండి. ఇంత బ్రహ్మాండంలో, భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, హైదరాబాదులో, ఎక్కడో ఒక నగర్లో, ఎక్కడో ఒక వీధిలో, ఒక 30 అపార్ట్మెంట్ల ఫ్లాట్లో, నేను 3వ ఫ్లోర్లో, ఒక్క ఫ్లాట్లో 4 రూములు ఉంటే అందులో దేవుడి గది 4/5, దాంట్లో నేను ఇరుక్కుని అమ్మవారి ఫోటో కూడా చిన్న ఒక అంగుళం అలా పెట్టి, లేకపోతే చిన్నది పెట్టి, కుంకుమ ఒక 50 గ్రాములు పక్కన పెట్టుకుని నేను శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అని కుంకుమతో ఆ ఫోటో మీద వేస్తూ నేను పారాయణం చేస్తున్నాను అని అంటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడ ఉండి చేస్తున్నానని కాదు, మొత్తం బ్రహ్మాండాన్ని కూడా ఈ మంత్రము కదుపుతుంది. ఆ శక్తి లలితా రహస్య సహస్రనామానికి ఉంది. మీరు వేసే 50 గ్రాముల కుంకుమ, లేదు మీరు చేసేది ఫోటోవా, లేదు మీరు కూర్చుంది ఫ్లాట్ డబుల్ బెడ్రూమా, లేకపోతే సింగిల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా, లేకపోతే దేవుడు కదా, అందులో అసలే చాలా కాస్ట్ కదా. హైదరాబాద్లో ఒక్క ఎస్ఎఫ్టీ అని అంటే 3000 4000 చెప్తారు. అందులో పెద్ద పెద్ద ఫ్లాట్స్ విని ఫర్ ఎస్ఎఫ్టీ 3000 రూపీస్ 4000 రూపీస్ పెడతారు. అందులో అది చాలా ఖరీదైంది. దాంట్లో దేవుడికి 10/12 పెట్టారనుకోండి, ఇంకా మీ జీవుడు ఉండడానికి ఏముండదు, బాత్రూంలోనే కూర్చోవాలి మనం. కాబట్టి అందుకనే సర్దుకుని భగవంతుడికి కూడా ఎంత కావాలండి దేవుడికి, పర్లేదులేండి ఓ 4/6 పెట్టేస్తే చాలు దేవుడికి. ఎందుకనంటే భగవంతుడు కూడా అంత పెద్దది పెట్టం కదా, మనం కూడా చిన్నది 3 అంగుళాలు 2 అంగుళాలు, లేకపోతే ఇంతది జస్ట్ 1 అంగుళం, లేకపోతే ఒక ఫోటో అలా పెట్టుకుంటాం మనం. కాబట్టి మనం రూమ్ సైజుకి తగ్గట్టుగా దేవుడి సైజు కూడా పెట్టుకుంటాం మనం. ఇప్పుడు భగవంతుని కూడా ఆ సైజుకి తగ్గట్టుగా మనం పెట్టుకుంటాం మనం. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ కూర్చున్నారు, దేంతో చేశారనేటువంటి అంశాలు పక్కన పెడితే మీరు ఉచ్చరించే ప్రతి మంత్రము బ్రహ్మాండాన్ని శక్తివంతం చేస్తుంది, మీరుండే భూమిని శక్తివంతం చేస్తుంది, అతల వితల సుతల పాతాల తలాతల మహాతల రసాతలాన్ని శక్తివంతం చేస్తుంది. భూహు భువః సువః మహః జనః తపః సత్యం అనేటువంటి సప్త ఊర్ధ్వలోకాల్ని శక్తివంతం చేస్తుంది. అన్నింటినీ శక్తివంతం చేసేటువంటి ఒక్కొక్క అక్షరం ఈ లలితా సహస్రనామంలో బీజాక్షరంగా శక్తివంతం చేస్తుంది. అటువంటి ఈ లలితా రహస్య సహస్రనామాన్ని నేను ఎక్కడో కూర్చున్నానండి చేస్తున్నానని కాదు, మీరు ఆ భావనతో కూర్చోవాలి. కానీ మీరు అక్కడ ఏదో ఎదురుగుండా ఒక అమ్మవారు ఉంది, మనం కూడా ఒక 20 నిమిషాలు చేయాలనుకున్నాం, శుక్రవారం కుంకుమ పెట్టి పూజ చేసేస్తామని కాకుండా మీరు కూర్చుని తదేక చింతనతో ఆ కుంకుమ రేణువుల్ని మీ చేత్తో తీసుకుని ఆ మహాశక్తిని, ఆ అద్వితీయమైనటువంటి బ్రహ్మాండాంతర్గతమైనటువంటి శక్తిని మీ శరీరంలోకి ఆవాహన చేసుకోగలగాలి. అందుకనే శ్రీదేవీం స్వ అభిన్నాం ధ్యాత్వా విహరేత్ సర్వత్ర విజయ. నేను పరిపూర్ణానందగా కూర్చుని ఈ మాంసపు ముద్దని దేవుడు ఎదురుగుండా పెట్టి పూజ చేస్తే, మాంసపు ముద్దతో భగవంతుని ఆరాధన చేస్తే భగవంతుడు అసలు తీసుకోడు. అందుకనే మన శాస్త్రం అంటుంది, దేవో భూత్వా యజో దేవాన్. నేను శివుణ్ణి ఉపాసన చేయాలి, ఆరాధన చేయాలంటే స్నానం చేసి నా మెడ నిండా రుద్రాక్షలు వేసుకుని భస్మధారణ చేసి గంధాన్ని పెట్టుకుని నేను ఒక శివుడు అవ్వాలి. నేను శివుణ్ణి అయితేనే ఆ శివుడు నా యొక్క అర్చనను తీసుకుంటాడు. నేను అమ్మవారిని అయితేనే అమ్మవారికి నా ఆరాధన అందుతుంది. నేను విష్ణువునైతేనే ఆ విష్ణువుకి తన ఆరాధన అందుతుంది. కాబట్టి ఆరాధించేవాడు విష్ణువు కావాలి, ఆరాధింపబడేది విష్ణువు అయి ఉంది. కాబట్టి ఇదంతా విష్ణుమయం కావాలి అని అంటే ముందు విష్ణువుని మన ఎదురుగుండా కాదు. అందుకనే నేను ఎప్పుడు అంటాను, భగవంతుణ్ణి గదిలోనే పెట్టడం కాదు, మదిలో పెట్టుకోగలగడమే నిజమైనటువంటి భక్తికి సంకేతం. మదిలో ఉంటేనే గదిలో ఉన్నదానికి అర్థం ఉంటుంది. మదిలో లేకపోతే గదిలో ఉంటే, మన ఇంట్లో ఒక తపేలా ఉంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఒక బకెట్ బోర్లించి ఉంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఒక స్టీల్ గ్లాస్ వంటగదిలో ఉంటే ఎంత విలువో, లేకపోతే మన బెడ్రూమ్ లో ఒక తలగడ ఉంటే ఎలాగనో దేవుడి గదిలో కూడా దేవుడు ఒక వస్తువు అయిపోతాడు. కాబట్టి మదిలో ఉంటేనే భగవంతుడికి విలువ. గది
గదిలో ఉంటే వస్తువుతో పాటు ఒక వస్తువు అవుతాడు. బాగా ఆలోచించండి, భగవంతుడి గదిలో వెండి విగ్రహం తయారు చేసి పెట్టారనుకోండి అమ్మవారిది, పక్కనే వెండి కుండ పెట్టారనుకోండి, దీపపు కుండ. ఇది ఒక 20 గ్రాములతో 30 గ్రాములతో లేకపోతే 1/4 కిలోతో వెండి కుండ తయారు చేశారు. అమ్మవారిని ఒక 1/4 కిలోతో అమ్మవారి విగ్రహం తయారు చేశారనుకోండి, ఇది 1/4 కిలో, అది ఒక 200 గ్రాములు. తేడా ఏం లేదు, ఇది వెండి అది వెండే. బాగా ఆలోచించండి. రెండింటిని బంగారు షాపుకు పట్టుకెళ్తే వాడు అమ్మవారు కదా అని ఎక్కువ డబ్బు, దీపపు కుండి కదా అని తక్కువ డబ్బు ఇవ్వడు. వెండికి ఏ రేటు ఉందో మార్కెట్లో ఆ రేటే ఇస్తాడు. కాబట్టి పదార్థపు స్థాయిలో చూస్తే రెండు ఒకటి, కానీ అక్కడ వెండి 1/4 కిలో వెండి నాకు వెండిగా కాదు, అది అమ్మగా నాకు కనిపించాలి అనంటే గదిలో కాదు మదిలో కనిపెడితేనే భగవంతుడు పదార్థంలో కూడా గదిలో కూడా ఉన్నట్టు అర్థం. కాబట్టి అలా భగవంతుని మనం ఆవాహన చేయాలంటే ముందు అందులో ఆవాహన చేయడం కాదు. అస్మిన్ బింబే మహాగణాధిపతిని ధ్యాయామి, అస్మిన్ బింబే శ్రీమాతృకా దేవతాం ఆవాహయామి అని మనం బింబెల్లో ఆవాహన చేయడం కాదు, నా స్వరూపమే అమ్మవారుగా మారగలగాలి. అందుకని నేను ఒక లలితా సహస్రనామాన్ని అర్చన చేయాలనుకుంటే నేను కూర్చుంటున్నప్పుడు ఒక సంకల్పం తీసుకుని నా యొక్క శరీరాన్ని పవిత్రం చేసుకుని మంచి వస్త్రధారణ చేసి తిలకధారణ చేసి ఆ అమ్మవారిని నేనుగా మారగలిగితే అప్పుడు చేసే ఆ ఒక్క పూజ చాలు మీలో ఆ మాతృత్వాన్ని పైకి తీసుకురాగలదు. అది యావత్ బ్రహ్మాండాన్ని కదుపుతుంది. నాకు మొట్టమొదటి ఇక్కడికి రాకముందు ఒక 2 గంటల ముందు ఫోన్ చేశారు, ఏమండి మబ్బులు కమ్మింది వర్షం వచ్చేలాగుందని. ఏమీ రాదు, అమ్మవారు రావాలి అని అంటే ఆ కార్యక్రమం జరగాలి, ఆవిడ చల్లబరిస్తేనే ఆవిడ వస్తుందని. ఆవిడ వచ్చింది, ఆవిడని కూర్చోబెట్టిన తర్వాత నేను ఫోన్లో చెప్తున్నాను, తప్పకుండా ఇప్పుడు అమ్మవారు కూర్చున్నారు కదా, కొబ్బరికాయతోటి దిష్టి తీయండి, సంకల్పం చేయండి, వెంటనే చినుకులు ఆగుతాయి, సూర్యాస్తమనం మనకు కనపడుతుందని. అలాగని అక్కడ చెబుతూ ఉంటే ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళు అన్నారు, స్వామి మీరు చెప్తూ ఉన్నట్లుగానే ఇక్కడ జరిగింది, మీరు ఏమైనా రిమోట్ కంట్రోల్ పెట్టుకున్నారా అని. నేనే అంత గొప్పవాడిని ఏం కాదు, నేను చెప్పింది అది జరిగిందని కాదు. అక్కడ కూర్చొని చెప్పేటప్పుడు నేను ఒక పరిపూర్ణానంద అనుకుంటే ఆ మాటకి విలువ లేదు, బలం లేదు. అక్కడ కూర్చుని అమ్మవారిని కనుక ఆవాహన చేసుకుని ఒక తల్లిగా కూర్చోగలిగి మాట్లాడితే ప్రతి మాట ఆ ప్రకృతి పులకిస్తుంది, ప్రతి మాటని ఆ ప్రకృతి నడిపిస్తుంది. అది కష్టపడి ఆయాసపడి 10 మంది మీద ఆధారపడి 10 మందికి ఇబ్బంది కలిగి మనకు ఇబ్బంది కలిగి అసలు ఏమిటో వీడు ఎందుకు బతుకున్నాడని వాళ్ళు అనుకుని మనం ఎందుకు బతుకున్నామో మనం అనుకుని ఆ రకంగా ఎవడు కోరుకోడు. కానీ గుర్తుపెట్టుకోండి, అనాయాస మరణం ఎలా కోరుకుంటామో అలాగని ఇక్కడ కూడా సాధకుడు అమ్మా నాకేమీ తెలియదు కాబట్టి నాకు తెలియకుండానే దీని నుంచి నన్ను దాటించగలగాలి.